గురువు అద్భుతమైనటువంటి వ్యక్తి. లోకంలో తల్లి తండ్రి దగ్గర ఒక పరిమితి ఉంటుంది. తల్లి కానీ తండ్రి కానీ తాము సముపార్జించినటువంటి ఐశ్వర్యాన్ని కడుపున పుట్టిన పిల్లలకిస్తారు. తనూభవులు అంటారు. కడుపున పుట్టిన పిల్లలకిస్తారు. గురువుగారి ఆస్తి నిజానికి ఆయన ఇల్లా, ఆయనకున్న పొలమా అవి కాదు. ఎందుకంటే వాటి మీద ఆయనకి ఏమైనా తాదాత్మ్యత ఉంటే కదూ, వాటి గురించి ఆయన ఎప్పుడైనా వెంపర్లాడితే కదూ. ఆయన తాపత్రయం అంతా 24 గంటలు దేని గురించి అంటే జ్ఞానమును గురించి. ఇప్పుడు గురువుగారికి వారసులెవరు అంటే గురువుగారి వారసుడు గురువుగారి కొడుకు, గురువుగారి కూతురు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే అదృష్టము అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా లోకంలో. గురువుగారు పొందిన జ్ఞానాన్ని గురువుగారి పుత్రుడు పొందాలి అని శాస్త్రమేం లేదు. గురువుగారిలా ఆయన వేదాంతం తెలుసుకోవచ్చు, అనుష్ఠానం చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ గురువుగారి దగ్గర విన్నటువంటి శిష్యులలో ఎవరో ఒకడు గురువుగారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి, అలాగే సాధన చేసి, గురువుగారు ఎలా చెప్తారో అలాగే అందిపుచ్చుకుని గురువుగారి తర్వాత లోకానికి చెప్తారు. ఇప్పుడు గురువుగారి ఐశ్వర్యం ఎవరిదైంది? లోకానికి అంతటిది అయింది, శిష్యులందరిది అయింది తప్ప ఒక్క తన బిడ్డలది కాదు. మిగిలినటువంటి చోట తల్లిదండ్రుల ఆస్తి ఒక్క పిల్లలకి మాత్రమే చెందుతుంది. గురువుగారి ఆస్తి గురువుగారు ఒక్కరికి చెందదు. గురువుగారి ఆస్తి జ్ఞానం, గురువుగారి ఆస్తి భక్తి, గురువుగారి ఆస్తి భగవంతుడు. అది ఎవరికి చెందుతుంది అంటే ఆయన బ్రతికున్నంతకాలం పంచిపెట్టడమే ఆయన పని అయినప్పుడు అది అందరికీ చెందుతుంది. అందుకే గురువు మహాత్యాగమూర్తి. అటువంటి గురువు లేని విద్య గుడ్డి విద్య. అందులో మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే తల్లి.